జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ధూల్‌పేటలోని మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చిన్న విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో, మరొకసారి అడ్రస్ చూపిస్తున్నాను. మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట. ఇక్కడ మనకి చిన్న విగ్రహాల దగ్గర నుంచి ఒక 6-7 ఫీట్ దాకా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. అంటే మనము చౌకీ ఏస్తే గనక ఇంకా కొంచెం హైట్ వెళ్తుందనమాట. చౌకీ లేకుండా 4-5.5 ఫీట్ దాకా అయితే ఉన్నాయన్నమాట. అంటే స్టార్టింగ్ హైట్ వచ్చేసి 3-4 ఫీట్స్. తర్వాత వచ్చేసి మనకిక్కడ చౌకీ ఏస్తే చౌకీ పైన కూర్చోబెడితే గనక మనకిక్కడ ఒక సుమారు 5-6 ఫీట్ దాకా అయితే కనిపిస్తుందనమాట. బాగున్నాయి. ఇదే ప్లేస్ కాకపోతే మనకి ఇక్కడ చూస్తే అనిపించేస్తుందనమాట. డిఎస్ మోటార్స్ అనమాట. ఈ షాప్ లోపల విగ్రహాలైతే చాలా బాగున్నాయన్నమాట. మన చంద్రుడి పైన కూర్చున్న విగ్రహం అనమాట. అండ్ అదేవిధంగా లోపల చాలా వివిధ రూపాలలో మన విఘ్నరాజుని అయితే చూపించడం జరిగింది. చాలా బాగున్నాయి విగ్రహాలు. చిన్న చిన్న విగ్రహాలే. సో, ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. చాలా బాగున్నాయి. చాలామంది వస్తున్నారు కస్టమర్స్. అండ్ ఇక్కడ లోపలికొచ్చి చూపిస్తున్నాను మీకు విగ్రహాలు ఏ విధంగా అని చెప్పేసి. సో, చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా యూనిక్‌గా ఉందన్నమాట. సో, ఈ యొక్క విగ్రహం 2 సార్లు రిపీట్ చేసింది లేదు. నేను కూడా చూసి చాలా మంచిగా అనిపించిందనమాట. సో, బుజ్జి బుజ్జిగా ఉన్న వినాయకుడు అసలు కళాకారుని చాలా మెచ్చుకోవాలి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మన ధోతి ఉంటాయి కదా! జ్యువెలరీ వర్క్ అవన్నీ రియల్ అనమాట. పెయింట్ కాదు. సో, దాని ద్వారా మన విగ్రహాలకైతే ఇంకా కొంచెం అందమైతే పెరిగిందనమాట. చూసుకోవచ్చు. చాలా మటుకు విగ్రహాలకి పెయింటింగ్ కాకుండా మనకి క్లాత్‌తోనే అండ్ కుందన్లతోని చాలా అందం అయితే పెంచారనమాట విగ్రహాలకి. మంగళఘాట్ పోలీస్ స్టేషనే. కాకపోతే ప్రగతి ఎంటర్‌ప్రైజ్ అనమాట. ఇందాక చూపించాను కదా! ఆ షాప్ ఎదురుగానే. ఇక్కడ పూర్తిగా మనకి 1-1.5, 2 ఫీట్స్ దాకా విగ్రహాలున్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో, నేను మీకు ఇక్కడ ఫాస్ట్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా ప్లేసెస్‌కెళ్ళాలి. చాలా విగ్రహాలున్నాయి. అన్ని విగ్రహాలకు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధూల్‌పేటలో మన ఒక రౌండ్ ఏస్తే చాలా ప్లేసెస్ తెలుస్తాయన్నమాట. సో, ఇంకా డీప్‌గెళ్ళామనుకోండి చాలా వీడియో పెద్దగా అవుతుంది. సో, ఎక్కడైతే చాలామంది చూడడానికి ఇష్టపడుతున్నారో అక్కడికి తీసుకెళ్తున్నాను. అండ్ అదే ప్లేస్ అనమాట శ్రీ భూమిక థియేటర్స్. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన రామలల రూపంలో విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. వీటి యొక్క హైట్ వచ్చేసి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. 6 ఫీట్స్ పైన ఉంటాయన్నమాట ప్రతి ఒక్క విగ్రహం ఒకటి. ఓకే. ఇది యొక్క మన రామలల ఇంకా డిజైన్ అనమాట. చూసుకోవచ్చు. అంటే ఇది బ్లాక్, ఇందాక చూపించింది వైట్ అనమాట. విగ్రహాలైతే ఆగమనం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి మనకి శ్రీ భూమిక థియేటర్స్ నుంచి రైట్ తీసుకోవాలి. అంటే మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ తర్వాత శ్రీ భూమిక థియేటర్స్ వస్తది. తర్వాత రైట్ తీసుకోవాలి. మనకిక్కడ విగ్రహాలైతే చూసుకోవచ్చు. మీకు కనిపించేస్తాయి రోడ్ మీద నుంచే. ఓకే. ఇక్కడ చాలా విగ్రహాలు అనమాట మన స్వామివారివి. హైట్ వచ్చేసి 1 ఫీట్స్ నుంచి మొదలగు సుమారు 8 ఫీట్స్ దాకా అయితే 7 ఫీట్స్ దాకా అయితే ఉంటాయన్నమాట విగ్రహాలు. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వాటికి కవర్స్ అయితే కప్పారనమాట. మీకు కావాలనుకుంటే కవర్స్ తీసి కూడా చూపిస్తారు ఈ విధంగా. సో, విగ్రహాలు ఏవైతే బుక్ అయిపోయినాయో వాటికి పూర్తి స్థాయిలో కవర్స్ ఏసిస్తారు. మనకి హ్యాండ్ మీద రాసిస్తారనమాట సోల్డ్ ఔట్ అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా చిన్న విగ్రహాలు అవి ఇవన్నమాట. 1 ఫీట్ నుంచి స్టార్ట్ అయితే సుమారు 2 ఫీట్స్ దాకా ఉంటాయి. బయట వచ్చేసి మనకి ఈ విధంగా 5-7 ఫీట్ దాకా విగ్రహాలు ఉంటాయన్నమాట. అదే ప్లేస్ ఇంకా లోపలికెళ్ళి చూద్దాము. మనకిక్కడ చూసుకోవచ్చు విగ్రహాలు. రామలల్ల, స్వామివారి తలపైన పడవైపున పాము అండ్ అదేవిధంగా ఇక్కడ చిన్న స్వామి అంటే బుజ్జి వినాయకుడు అనమాట. మన శ్రీరాముని రూపంలో ఈ యొక్క విగ్రహం అయితే చూపించడం జరిగిందనమాట. చాలా బాగుంది. అంటే క్లాత్ వర్క్ ఉంది, కుందన్ వర్క్ ఉందనమాట. మనకి బ్యాక్ డ్రాప్ లైట్ బాగా ఎక్కువ ఉంది. ఒకసారి నుండి అదిగోండి. చాలా బాగుంది బ్యాక్ డ్రాప్. సో, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ డ్రాప్‌తోని ఇంకా అందం అయితే పెరిగాయనమాట. మన రామలల అనమాట. పూర్తిగా సిల్వర్ కోటింగ్. సో, అదే లేన్ ఇంకొంచెం లోపలికెళ్తున్నాను. ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మన స్వామివారికి మొబైల్ నంబర్ ఉంది చూసుకోండి. మీకు మీ కన్వీనియంట్ కోసం మొబైల్ నంబర్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. అంటే పెయింటింగ్ వేసినయి, అదే కాకుండా మన ధోతి వర్క్ చేసినవి కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క విగ్రహంకి అయితే పెయింటింగ్ అనమాట పూర్తిగా. ఇందాక చూపించింది మనకి ధోతి వర్క్. ఇది కూడా అండ్ ఇంకో ప్లేస్‌కొచ్చాను. మన శివాజీ మహారాజ్ రూపంలో విఘ్నరాజు అనమాట. చాలా బాగున్నాయి. మొబైల్ నంబర్ చూపించాను కదా! ఇలా లోపలికెళ్ళే కొద్దీ మనకి చాలా విగ్రహాలైతే ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. మన స్వామివారి బ్యాక్ డ్రాప్‌లో అండ్ ఇక్కడ కూడా మన స్వామివారికి ధోతి అండ్ పగిడి ఉంటుంది కదా! అవి క్లాత్ వర్క్ అనమాట.
ధోతి, కమర్పట్ట, శాల్వా ఇవన్నీ క్లాతే. బ్యాక్ డ్రాప్ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని విగ్రహాలైతే సిద్ధమవుతున్నాయనమాట. అంటే ఆర్డర్స్ ఇచ్చే ప్రకారంగా ఇంకా కొన్ని విగ్రహాలైతే సిద్ధం చేస్తుంటారు. లోపల మనకి ఇంకా ఎళ్ళే కొద్దీ చాలా అంటే చాలా అందమైన విగ్రహాలనమాట. బావుంటాయి. మీరొచ్చి చూడండి అసల. నేను చెప్పడం కాదు గానీ ఇక్కడికొచ్చి మీరు చూస్తే తెలుస్తుందనమాట. అంటే స్టేజ్ ఎంతుంది మీకు? ఎంత కావాలి? విడ్త్ ఎంతుంది? ఇందాక చూపిచ్చాను కదా మీకు, అదే ప్లేస్ అనమాట. కాకపోతే ఆపోజిట్ లైన్ అనమాట. శ్రీ భూమిక ట్రేడర్స్ నుంచి రైట్ తీసుకోవాలి. దానికి ఆపోజిట్ లైన్ ఉంటదనమాట. అండర్‌గ్రౌండ్ ఇది కొంచెం. మొత్తం లైట్లేసి ఉంటాయనమాట. సో, అండర్‌గ్రౌండ్‌లో విగ్రహాలైతే ఉన్నాయనమాట. చాలా బాగున్నాయి ఈడ గూడా. అంటే మనకి పెయింటింగ్ వేసినయి ధోతి, పట్ట ఇవన్నీ శాలువా ఉంటాయి గదా! ఇవన్నీ వేసిన విగ్రహాలనమాట. చాలా బాగున్నాయి. అంటే ఏ ఒక్క విగ్రహం ఇంకోసారి రిపీట్ అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా యూనిక్‌గా అనమాట. సో, చూసుకోవచ్చు చాలా బాగున్నాయి విగ్రహాలిక్కడ. కస్టమర్స్ వస్తున్నారు. చాలామంది చూస్తున్నారు గూడా. బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. అండ్ మనకి శ్రీ భూమిక ట్రేడర్స్ నుంచి రైట్ సైడ్ వచ్చామనమాట. చెప్పాను గదా! అక్కడి నుంచి పూర్తిగా మన బాలాపూర్ గణేష్‌కి వెళ్ళే రూట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. చాలామంది ఈసారి ముంబై, సోలాపూర్ నుంచి విగ్రహాలు తెప్పించారు. అంతే కాకుండా మన ధూల్‌పేట్ స్టైల్‌లో విగ్రహాలు ఉంటాయి గదా! గణేష్ విగ్రహాలు. వాటిని గూడా చూపించడం జరిగిందనమాట. చాలా బాగున్నాయి. మొబైల్ నంబర్ ఉన్న చోట మొబైల్ నంబర్ చూపిస్తున్నాను. మీకు ఐడియా ఉంటుందని జెప్పేసి అక్కడ కమాన్ ఉందనమాట. అది గూడా చూపించాననమాట. సో, విగ్రహాలైతే పూర్తిగా మన ధూల్‌పేట్‌లో సిద్ధమైపోయినాయి. ఇక మీరు వచ్చి చూసుకొని మీ యొక్క విగ్రహాన్ని చూస్ చేసుకోవడం అనమాట. మొబైల్ నంబర్ ఉన్న చోట మొబైల్ నంబర్ చూపిస్తున్నాను. మీరు చూసుకొని కాల్ చేసుకోవచ్చు. ఉన్నాయి. రోడ్ మీద ఉన్నాయి గదా! కవర్ చేస్తున్నాననమాట. ఇంకోటి కొన్ని బుక్ అయిపోతే కూడా కవర్ చేసి పెట్టేస్తారు. అదే లేను మన మంగళఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి మన బాలాపూర్ గణేష్ దగ్గరికెళ్ళే రూట్ అనమాట. రోడ్ మీద నుంచే చాలా కనిపిస్తున్నాయనమాట. ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వెళ్తున్నాననమాట. అదే లేను మన హజారీ హోటల్ టచ్ అయితాము ఫస్ట్. తర్వాత మన లోత్ భవన్ టచ్ అయితాము. తర్వాత మన బాలాపూర్ గణేష్ విగ్రహాలు తయారు చేసే ప్లేస్‌కి అయితే వెళ్తామనమాట. అదే లేను చూపిస్తాననమాట. అంటే రోడ్ మీద కాకుండా మన ఇంటికి దగ్గరలోనే చాలామంది విగ్రహాలు పెట్టి సేల్ చేస్తున్నారు. సో, అదే లేను ఇంకో కొంచెం ముందుకొచ్చాను. మన బాలాజీ రూపంలో నామమైతే ఉందనమాట. లోపల మన రాధాకృష్ణ రూపంలో విగ్రహం అయితే ఉంది. అండ్ ఇంకా మంచిగా ఫేమస్ అయిన బుజ్జి గణపయ్య అనమాట. బుజ్జి బొజ్జ గణపయ్య. ఆ విధంగా గూడా మనకి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. చూసుకోవచ్చు. ఆ అబ్బాయి కూర్చున్నారు కదా! హైట్ తెలిసిపోతుంది మీకు. అండ్ ఇక్కడ వినయ్ ఎంటర్‌ప్రైజెస్ పూర్తిగా రీటైల్ అండ్ హోల్‌సేల్ అనమాట. అన్ని విగ్రహాలు ఉన్నాయి. చిన్న విగ్రహాలు. మన హాఫ్ ఫీట్ నుంచి 1 ఫీట్, 1½ ఫీట్, 2 ఫీట్ దాకా అయితే ఉందనమాట. చూసుకోవచ్చు అక్కడ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క విగ్రహం చూపించుకుంటా పోతే గనక వీడియో చాలా పెద్దగా అవుతుంది. నేను జస్ట్ మీకు ఒక షార్ట్ అండ్ స్వీట్ శాంపుల్ వీడియో చూపిస్తున్నాను. అంటే ధూల్‌పేట్‌లో ఏ చోట ఎలాంటి విగ్రహాలు లభిస్తాయి, మీరు ఎక్కడికెళ్ళి మీ యొక్క విగ్రహాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుందని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట. చాలా బాగున్నాయి. మన రామ్‌లల్ల రూపంలో అండ్ బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు చిన్నవి చూస్తుంటే. అండ్ నెక్స్ట్ హజారీ హోటల్ వెళ్తాము. అదే ప్లేస్ అనమాట. అదే లేన్ మెల్లిగా మీకు చూపిస్తూ పోతున్నాను. సో, లోపల ఒక విగ్రహం అయితే రెడీ అయిందనమాట. పక్కనే మన కేజ్‌లో మంకీ ఉంది. సో, వర్క్ జరుగుతుంది కదా! అందుకే బయట పెట్టారు. మొబైల్ నంబర్ చూపిస్తాను చూడండి. మన విగ్రహం చాలా బాగుంది. మన దగడు సేట్ రూపంలో చేయడం జరిగింది అనమాట. అంటే కొంచెం డిజైన్ అదే విధంగా ఉందనమాట. స్వామివారి నుదుట పైన డిజైన్ వేశారనమాట. చాలా బాగుంది సిల్వర్. ఇక్కడ చూసుకోవచ్చు మన భారీ బొజ్జ వినాయకుడు రోడ్ మీద చూస్తే కనిపిస్తది. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయింది. దాని పక్కనే ఇంకా ఒక చిన్న షాప్ ఉందనమాట. ఇక్కడ కూడా విగ్రహాలు చాలా బాగున్నాయి. అసలు కుందన్ వర్క్ కొన్ని విగ్రహాలకి పెయింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారు. చాలా బాగుందనమాట. కొంతమంది డైరెక్ట్‌గా కుందన్ వర్కే చేస్తున్నారు. ఆ పరంగా కూడా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు గోల్డ్ పెయింటింగ్. ఇంకా కొంచెం ముందుకొచ్చాను. అండ్ మనకక్కడ ఉయ్యాలలో ఊగుతున్న విఘ్నరాజు అనమాట. మన హజారీ హోటల్ దగ్గరనే ఇది ఎగ్జాక్ట్‌గా. సో, మన హజారీ హోటల్ దగ్గరనే. కాకపోతే మనకిక్కడ ప్రతిసారి ఇక్కడ విగ్రహాలు చాలా భారీగా వస్తాయి. మంచిగుంటది. డెకరేషన్ అయితే కొనుక్కుందామంటే ఇక్కడ చిన్న షాప్ ఉందనమాట. మన విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా మన హజారీ హోటల్ పక్కనే ఇది. పెయింటింగ్ వర్క్ జరుగుతుందనమాట. అదిగోండి మన హజారీ హోటల్ అది. చూడండి హజారీ హోటల్. అక్కడ జస్వంత్ సింగ్ కళాకార్
అండ్ ఇక్కడ అదే ప్లేస్‌లో ఇక్కడ మనకి లోపల విగ్రహాలైతే చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు మన గణేష్ పక్కన శివాజీ మహారాజ్ అండ్ ఇక్కడ మన స్వామివారి మహారాజా స్టైల్ అనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ జస్వంత్ సింగ్ కళాకార్, మన జస్వంత్ సింగ్ కళాకార్ దగ్గర ఆల్రెడీ మీకు చూపించాను విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో. కాకపోతే మన ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దామని వచ్చాననమాట. పూర్తిగా కవర్స్ అయితే తీసేశారు. మన ఆర్డర్స్ ఇచ్చే విధంగా మనకి గణేష్ ఏ విధంగా కావాలి, ధోతి కలర్ ఏ విధంగా ఉండాలి అండ్ క్లాతింగ్ వర్క్ ఏ విధంగా ఉండాలి అవన్నీ మీరు వచ్చి చూసుకొని చెప్తే మన వాళ్ళు ఆ విధంగా ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఫిల్మ్ చేయాలన్నమాట. అవి తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి బ్యాక్ డ్రాప్ పాములు ఉన్నాయి, వాటికి లైట్స్ ఉన్నాయన్నమాట కళ్ళకి. అండ్ అదే లేదనమాట మన హఫారీ హోటల్ నుంచి లోద్బోన్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఒక విఘ్నరాజు అయితే వెళ్తుందనమాట మండపానికి. సో మన హజారీ హోటల్ నుంచి లోద్బోన్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి విగ్రహాలు అయితే పెట్టారు. సో కవర్స్ ఇస్తారన్నమాట. అంటే పూర్తిగా ముంబై, సోలాపూర్ అండ్ వివిధ రూపాలలో మన విఘ్నరాజు ఏ విధంగా ఉంటే అన్నీ ఇక్కడ చూపించడం అనమాట. హైట్ కూడా మీకు చూసుకోవచ్చు. అక్కడ హైట్ వచ్చేసి సుమారు 5 నుంచి 7 ఫీట్ దాకా ఉంటుందన్నమాట. ఓకే, బాగుంది బ్యాక్ డ్రాప్ చాలా బాగున్నాయి. అండ్ దాని ఆపోజిట్ అనమాట ఇది ఒక బొజ్జ వినాయకుడు చాలా బాగుంది. చూసుకోవచ్చు మీకు హైట్ సుమారు 6 ఫీట్ దాకా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే కనుక అదే షాప్ అనమాట. కాకపోతే ఇందాక చూపించాను కదా అదే షాపు. అండ్ ఇక్కడ మన జిఎస్కే ఆర్ట్స్ అనమాట, గణేష్ సింగ్ కళాకార్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ పూర్తిగా మనకి 6 ఫీట్స్ నుంచి విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది అనమాట. నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే చాలా మటుకు బుక్ అయిపోయినాయి. అండ్ హ్యాండ్కి ట్యాగ్ వేశారనమాట జిఎస్కే అని చెప్పేసి. చూపిస్తాను మీకు ఒకసారి. చాలా బాగున్నాయి. అంటే బుకింగ్ అయిపోయిన విగ్రహాలకి, కుందంలో చేసిన విగ్రహాలకైతే మనకి ఇక్కడ ఈ విధంగా జిఎస్కే ఆర్ట్స్ దిస్ ఐడియల్ ఈజ్ సోల్డ్ అవుట్ అని చెప్పి ట్యాగ్ చేస్తున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. అంటే బుకింగ్ అయిపోయినాయి చాలా వరకు, మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు చాలా అందంగా, చాలా నీట్గా, అంటే ధోతి మన కుందన్ వరకు చాలా అంటే చాలా అందంగా చేసి పెట్టారండి. కవర్స్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే డస్ట్ పడకుండా అనమాట. కుందన్ వరకు చాలా బాగుంటుంది కదా, అందుకని. అండ్ మొత్తానికి లోద్బోన్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో, లోపల మన సుబోధార్ట్స్ అనమాట. ఇంకా కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు. గజరాజ్ చాలా బాగుంది కదా అసలు. ఆ దంతాలు, ఆ చెవులు, ఆ స్వామివారు కూర్చునే విధానం అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూసుకోవచ్చు మనిషి పెయింటింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మన జయసింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ యొక్క భారీ విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో తర్వాత వైట్ పెయింట్ వేస్తారు, తర్వాత వాటికి మంచిగా రంగులు అయితే వేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇంకా కొంచెం అంటే లోద్బోన్ దగ్గరనే మనకి ఎదురుగా కొంచెం స్పేస్ ఉంటుంది, అక్కడ టెంట్స్ వేసుకున్నారు. అండ్ విగ్రహాలు ఏ విధంగా మీకు చూపిస్తున్నాను అనమాట. మన స్వామివారి పక్కన సింహం. అండ్ ఇక్కడ విగ్రహాలకి ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి వీటివి. చూసుకోవచ్చు వర్క్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో. అంటే నేను చెప్పడం కాదు, మీరు వచ్చి ఇక్కడ చూసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ధూల్పేట్లో, అండ్ వీటి హైట్ ఎట్లా. నవరంగ్ ఆర్ట్స్ మన లోద్బోన్ అనమాట. లోద్బోన్లోనే నవరంగ్ ఆర్ట్స్ వాళ్ళు పెట్టారు. ప్రతి సంవత్సరం వీళ్ళు పెడతారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి విగ్రహాలు ఇక్కడ. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి. చిన్న విగ్రహాల దగ్గర నుంచి పూర్తిగా 7 ఫీట్స్ దాకా విగ్రహాలు అయితే ఇక్కడ మీకు లభించేస్తాయి అనమాట. అన్ని విగ్రహాలు చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే చాలా టైం పట్టుద్ది అసలు ఇవి. సో ఒక్క నవరంగ్ ఆర్ట్స్ దగ్గర గణేశాలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తే పూర్తిగా గంట నుంచి గంటన్నర వీడియో అయితే పడుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట. నేను చాలా ఫాస్ట్గా చూసి తీస్తున్నాను వీడియో. మన ఫిట్టింగ్ స్టైలు, స్వామివారి పక్కన హనుమంతులు, గోల్డ్ కోటింగ్, బ్యాక్ డ్రాప్ వచ్చేసి చాలా బాగున్నాయి అన్నమాట. మన రామ్ నల రూపంలో విగ్రహరాజ, మన శివ రూపంలో విఘ్నరాజ.
చూసుకుంటా పోతే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క విగ్రహము. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను కొంచెం మీకు. ఎందుకంటే మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి చూసుకోవచ్చు. సో, చాలా బాగున్నాయి అసలు. చాలా అంటే చాలా ముద్దు ముద్దుగా విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. చాలా ఐడియాతోని ఇక్కడ విగ్రహాలైతే తేవడం జరిగిందనమాట. అవన్నీ పెద్ద విగ్రహాలు. అక్కడ ఇంకా కొన్ని చిన్న విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. పూర్తిగా మన కలర్ చూసుకోవచ్చు. మన చిన్న విగ్రహాలకు కూడా మన ధోతి, కమర్ పట్ట అవన్నీ శాలువా పెట్టారనమాట. చాలా బాగుంటాయి అసలు. చిన్న విగ్రహాలకు అవన్నీ చేస్తారు ఇంకా. చూడ్డానికి చాలా బాగుంటాయి. సో, మన రోడ్ బాన్ ఎదురుంగనమాట. ఇంకా చూసుకోవచ్చు. బయట కూడా మనకి విగ్రహాలు చిన్న చిన్న షాపులు పెడుతున్నారు. ఆదియోగి శివసేన. సో, ఇక్కడ కూడా విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. అవి అప్డేట్స్. చూస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.